Yes, my dear friends. Once again, good morning, all of you. Myself, Purnima Krishna. బేసికల్గా 35 ఏళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసిన నెరవేరని యొక్క కళలు కోరికలు ఏవైతున్నాయో కేవలం 3 ఇయర్స్ వెస్ట్ ఇండీ ప్రారంభించి మరి 3 సంవత్సరాలు బేసిక్స్ పాటిస్తూ బిజినెస్ చేయడం ద్వారా ఈరోజు మరి నా హైయెస్ట్ ఇన్కమ్ 2,71,000. అలాగే కంపెనీ ద్వారా మరి 5 కంట్రీస్ 5 ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళడం జరిగింది. కార్ ఫండ్తో నేను కార్ తీసుకోవడమే కాదు, టీంలో 11 కార్లు ఈరోజు ఉన్నాయంటే ఎలాంటి వ్యాపారమో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇంత పెద్ద వ్యాపారంలో మనం సక్సెస్ అవ్వాలంటే బేసిక్గా ఫస్ట్ టైటిల్ ఏదైతే ఉందో బ్రాంచ్ డైరెక్టర్. మనం క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్ ఎలా అవ్వాలో తెలుసుకోవాలి. అలాగే యాజ్ ఎ సీనియర్స్గా మన టీంలో మోర్ బ్రాంచ్ డైరెక్టర్స్ని క్వాలిటీగా ఎలా తయారు చేయాలో ఈరోజు మన టాపిక్లో మనం తెలుసుకుందాం. సో అందరూ త్వరగా రెడీ అవ్వండి. మరి మన మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ప్రోగ్రామ్కి అటెండ్ అయిన ఆల్ సిల్వర్ డైరెక్ట్, ఆల్ 5%ers అండ్ న్యూ డిస్ట్రిబ్యూటర్స్, ఆల్ 8%ers అంటే సీనియర్ డిస్ట్రిబ్యూటర్స్, ఆల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే 12%ers, ఆల్ డైరెక్టర్స్, ఆల్ సిల్వర్ డైరెక్టర్స్, ఆల్ గోల్డ్ డైరెక్టర్స్, ఆల్ స్టార్ డైరెక్టర్స్, ఆల్ డైమండ్ డైరెక్టర్స్, ఆల్ క్రౌన్ డైరెక్టర్స్ అండ్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్. మీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మరి నిన్న సిఎన్సి డే రోజు ఎవరైతే సిఎన్సి కంప్లీట్ చేశారో 48 మంది మన టీంలో కంప్లీట్ చేశారు, నాతో కలిపి 49 మంది. మరి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. ఈ బిజినెస్లో ఫస్ట్ స్టెప్స్, రైట్ స్టెప్స్ మీరు వేయటం జరిగింది. దీన్ని కొనసాగించడం, అలాగే మన దాన్ని డూప్లికేట్ చేయడం, అదే ఈ బిజినెస్ సక్సెస్ సీక్రెట్ ఫ్రెండ్స్. సో ఒక క్వాలిటీ బిజినెస్ మనం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 100 PV మినిమం సిఎన్సి, మినిమం 100 PV సిఎన్సిలో యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా మనం మొదటి ప్రయత్నం. ఆ తర్వాత దాన్ని డూప్లికేషన్, సో మెనీ మెంబర్స్తో మనం డూప్లికేట్ చేయడం అనేది రెండో విషయం. దాన్ని మల్టిప్లై చేయాలి. సో డూప్లికేషన్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, హ్యూజ్ టర్న్ ఓవర్ అవుతుంది. అదే టర్న్ ఓవర్ ఇప్పుడు నాకు అవుతుంది 7 కోట్లు ఫ్రెండ్స్. ఈ రెండింటికి అవుతుంది ఇంచుమించుగా 20 కోట్ల టర్న్ ఓవర్ చేయబోతున్నాం. దట్ ఈజ్ పవర్ ఆఫ్ నెట్వర్క్. సో మనం అందరం ఈరోజు డిసైడ్ చేసుకున్నాం, సాధారణ వ్యాపారాల్లోనూ సాధారణ ఉద్యోగాల్లోనూ జీవితాలు మారమని, సాధారణ ప్రొఫెషన్స్ వృత్తుల్లో మన జీవితాలు మారమని, కేవలం వెస్టేజ్ నెట్వర్క్ సిస్టమ్ని అర్థం చేసుకొని మరి అడుగులు ముందుకు వేయడం ద్వారా జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చని మనకు అందరికీ అర్థమైంది. కాబట్టి ఈరోజు మనం జూమ్కి అటెండ్ అయ్యాం, అలాగే మన బిజినెస్ని స్టార్ట్ చేసాం, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. ఆ నేర్చుకున్న దాన్ని మరింత బాగా ఎలా నేర్చుకోవాలి, ఈ విషయాలన్నీ ఈరోజు డిస్కస్ చేస్తూ మన టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. గోపాలకృష్ణ, స్క్రీన్ షేర్ అవుతుందమ్మా? స్క్రీన్ షేరింగ్ అవుతుందండి? ఎస్ సార్, అవుతుంది సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎస్, సో హౌ టు బికమ్ క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్. చూడండి ఫ్రెండ్స్, మన బిజినెస్లో ఖచ్చితంగా మనం ఏ క్యాటర్లో ఉన్నా సరే బేసిక్స్ ఫాలో అవ్వాల్సిందే. ఈరోజు ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసే వ్యక్తుల దగ్గర నుంచి మరి మన బిజినెస్లో హయ్యెస్ట్ ఎర్నర్గా, నాట్ ఓన్లీ అవర్ బిజినెస్, ఏషియాలోనే ది హయ్యెస్ట్ ఎర్నర్గా రికార్డ్ సాధించిన సిద్ధార్థ్ సింగ్ సార్తో సహా ప్రతి ఒక్కళ్ళు ఈ బేసిక్స్ పాటిస్తున్నారు ఫ్రెండ్స్. అంటే నెలకి 100 రూపాయల దగ్గర నుంచి 1,500,000 పైన సంపాదించే వ్యక్తులు కూడా అందరూ కూడా ఫాలో అవుతుంది బేసిక్స్. ఇది ఒక వెస్టేజ్లోనే కాదు, ఏ రంగంలో అయినా సరే బేసిక్స్ పాటించాల్సిందే. పెద్ద కట్టడం కట్టాలన్నా సిమెంటు,
ఇసుక, మరి నీళ్లు తగు పాలలో కలపకపోతే ఆ కట్టడం తయారవదు. అవి బేసిక్స్, దాని రా మెటీరియల్స్. అలాగే మన బిజినెస్లో కూడా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో కండిషన్స్ అవి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం ఫాలో అవ్వాల్సిన 10 కమాండ్మెంట్స్ అంటాం కదా, అలాంటివే అవి. కాబట్టి దీన్ని ఎవరు తప్పడానికి లేదు. మరి బేసిక్స్ అంటే ఏంటి? ఏ మిస్టేక్స్ అయితే చేయకూడదో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్ని కెరీర్గా ఎంచుకోవటం, అది ఫస్ట్ బేసిక్. కెరీర్గా ఎంచుకున్న వాళ్ళు ఏం చేస్తారు? రోజు టైం పెడతారు వెస్టేజ్ కోసం. పార్ట్ టైమర్కి అయితే ఒక 4 అవర్స్, ఫుల్ టైమర్కి అయితే ఒక 8 అవర్స్ టైము, క్వాలిటీ టైంని మనం వెస్టేజ్ కోసం ఖర్చు పెట్టడం ఫస్ట్ బేసిక్. డూ 100 PV సిఎన్సి. ఎందుకు? ఎందుకు అంటే తెలుసు మీకు, మనకి వెస్టేజ్లో ది బెస్ట్ క్వాలిటీ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. బయట ఎన్నో కల్తీల వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. క్వాలిటీ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది అల్టిమేట్గా. సో మనం ఆరోగ్యం కోరుకుంటాం ప్రతి ఒక్కళ్ళం, అనారోగ్యాన్ని కాదు. సో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మనం పెంపొందించుకోవడానికి, మన లైఫ్ స్టైల్లో పెద్ద మార్పులు తెచ్చుకోవడానికి మనం కనెక్ట్ అవ్వాలి వెస్టేజ్తో. సో వెస్టేజ్లో ఏమవుతుంది? దీన్ని ఎప్పుడైతే కెరీర్గా ఎంచుకున్నామో, రోజు ఒక 4 అవర్స్ టైం పెడుతున్నామో, ఆటోమేటిక్గా దీంట్లో ఎక్కువగా నేర్చుకోగలుగుతాం. ఆ తర్వాత సిస్టమ్ని ఎలా ఫాలో అవ్వాలి. సో 100% సిస్టమ్ని ఫాలో అవడం, డూప్లికేట్ చేయడం అనేది మనం చేయాల్సిన పని. సిస్టమ్ అంటే ఏంటి? ఏ విషయాలైతే సక్సెస్ చేస్తున్నాయో, మన బిజినెస్లో డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయిన వ్యక్తి మరి అల్టిమేట్గా డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా నెలకి 10 లక్షలు ఎలా సంపాదిస్తున్నారో, అదంతా కూడా ఈ యొక్క సక్సెస్ సిస్టంలో ఉంది. దాన్ని మనం ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, డ్రీమ్ స్టీలర్స్ చెప్పే మాటలు వినకూడదు. అంటే ఓడిపోయిన వాళ్ళు దేని గురించి మాట్లాడతారు? ఓటమి గురించి మాట్లాడతారు. నువ్వు కూడా ఓడిపోతావని భయాన్ని పెడతా ఉంటారు. గెలిచిన వాళ్ళు ఏం చెప్తారు? ఎలా గెలవాలో చెప్తారు. వాళ్ళు గెలిచి తీరారు కాబట్టి మనం కూడా గెలవాలి. కాబట్టి ఎవరిని ఫాలో అవ్వాలంటే, ఎవరైతే గెలిచారో, ఎవరైతే మన బిజినెస్లో సక్సెస్ అయ్యి చక్కగా మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారో, వాళ్ళ మాటలు మాత్రమే మనం వినాలి. అప్పుడు మాత్రమే మనం కూడా సక్సెస్ అవుతాం. కాబట్టి ఫ్రెండ్స్, సో మిస్టేక్స్ అనేది సహజం. ఎక్కడైనా సరే పొరపాట్లు చేయడం సహజం. ఆ పొరపాట్ల నుంచి మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా లెర్న్ చేయాలి. ఏదైతే మిస్టేక్ చేస్తామో మిస్టేక్ నుంచి రైట్ వే ఏంటో, అంటే రైట్ అప్రోచ్ ఏంటో తెలుసుకొని ఆ 7 మిస్టేక్స్ మనం చేయకుండా రైట్ అప్రోచ్ అవ్వాలి. అది మనం చేయాల్సిన పని. ఇక ఏం చేస్తే సక్సెస్ అవుతాం? ఎస్, సెల్ఫ్ యూజ్ 100%. షేర్ ది ప్రొడక్ట్. మన యొక్క ఫీలింగ్స్ని మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి. మన వాడిన క్వాలిటీ, మనకు వచ్చిన రిజల్ట్ మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం రెండో బేసిక్. అంటే రెండవగా చేయాల్సిన పనుల్లో అత్యావశ్యకమైన పని అది. ఇక మూడో పని ఉంది, దాని పేరంటే మేక్ ఏ లిస్ట్. మరి ఇప్పటికీ మీరు 100 నేమ్స్ రాశారా? కొత్త ఫ్రెండ్స్ని అడుగుతున్నాను. బిజినెస్ స్టార్ట్ చేశారు, మీ అప్లైస్ దగ్గరుండి రాయిస్తే మంచిదే. రాయించకపోతే మీరే చక్కగా మంచి పుస్తకం నీట్గా పెట్టుకొని చక్కగా 100 నేమ్స్ రాయండి ఫ్రెండ్స్. పేరు, మీకు తెలిసిన వాళ్ళ పేరు, ఫోన్ నంబర్, వాళ్ళు ఏం చేస్తారు, ఏ ఊర్లో ఉంటారు, ఈ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. దాని కింద ఒక లైన్ ఖాళీగా ఉంచండి. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు కలవబోతున్నామో రాసుకోవడానికి. సో ఇలాగా మీరు ఒక లిస్ట్ తయారు చేసుకోవడం అనేది మూడో పని ఫ్రెండ్స్. ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఈ బేసిక్స్ పాటించకుండా ఇక్కడ సక్సెస్ ఎవరికి రాదు ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళందరూ ఆ బేసిక్స్ పాటించారు కాబట్టి ఇప్పుడు ఇంత బాగా సక్సెస్ అవుతున్నారు. మనం కూడా అవ్వాలంటే ఆ బేసిక్స్ని మనం పాటించాల్సిందే. సో కాంటాక్ట్ లిస్ట్ రాయండి. సీనియర్స్గా మీరు దగ్గరుండి మీరు చెప్పడం అవ్వద్దు. సపోజు మనం చెప్తాం వెస్టేజ్లో కొత్తగా జాయిన్ అయిన పిల్లలతో సమానం అని. మన బిజినెస్ పరంగా పిల్లలు జీరో నాలెడ్జ్తో వస్తారు. మనం ఏం చేయాలి? పిల్లలకి ఎలా అయితే హోంవర్క్ ఇచ్చేసి వదిలేయం కదా, స్కూల్లో హోంవర్క్ ఇస్తారు, మనం ఏం చేస్తాం? దగ్గరుండి హోంవర్క్ చేస్తాం. అది డ్రైవింగ్ పాయింట్స్ అంటే అవే. దగ్గరుండి చేయాలి ఆ పని. యాజ్ ఎ సీనియర్స్ సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, మిగతా వాళ్ళందరూ చేయాల్సిన అర్జెంట్ పని ఏంటంటే, మీ టీంలో ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో 8%, 12% లేదా 5 నుంచి ఉన్నారో వాళ్ళతో దగ్గరుండి కాంటాక్ట్ లిస్ట్ బిల్డ్ చేయడం ఫస్ట్ పని. వాళ్ళకి ఎందుకు మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వాలో చెప్పి, సో హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఎఫెక్టివ్గా హోమ్ మీటింగ్ చేస్తే చక్కగా వాళ్ళకు కూడా టీం వస్తుంది. ఇది రెండో పని, ఖచ్చితంగా చేయాలి అక్కడ. సో ఇన్విటేషన్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేయించడం, ఒకటి రెండు ఎగ్జాంపుల్ చూపించడం,
తర్వాత హోమ్ మీటింగ్ కండక్ట్ చేయడం. ఎవరైతే ఇష్టపడి మన బిజినెస్ గురించి అర్థం చేసుకుంటారో వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళని కూడా మన టీంలో తీసుకురావడం, మనం ఏం చేస్తున్నామో దాన్ని వాళ్ళకి డూప్లికేట్ చేయించడం, అది టీం వర్క్. ఇక ఏడో పని ఫాలో అప్. సో ఈ పని సక్రమంగా చేస్తున్నారా లేదా, మనతో కలిసి నడుస్తున్నారా లేదా, మనకున్న నాలెడ్జ్ని వాళ్ళు కూడా ఇవ్వటం ఫాలో అప్ ఫ్రెండ్స్. ఇది బేసిక్స్లో చాలా ప్రధానంగా చేయాల్సింది. అప్పుడు ఏమవుతుంది, 6 యాక్టివ్ ఛానల్స్ ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్, నో డౌట్ ఎట్ ఆల్. రెగ్యులర్ వర్క్ అని చెప్పాను కదా, రెగ్యులర్ కన్సిస్టెన్సీ వర్కే సక్సెస్ సీక్రెట్. ఎప్పుడో మనకు గుర్తొచ్చినప్పుడు వెస్టేజ్ చేస్తే సక్సెస్ రాదు, దాన్ని కెరీర్ అనడం. వెస్టేజ్ని ఎవరైతే కెరీర్గా ఎంచుకుంటారో వాళ్ళు చేయాల్సిన పనులు 7 పనులు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి 6 యాక్టివ్ ఛానల్స్ వచ్చి తీరుతాయి, నో డౌట్ ఎట్ ఆల్. సో 6 ఛానల్స్ ఫామ్ చేసుకోండి. అంటే ఇంత పెద్ద ప్రపంచంలో మనకంటూ కావాల్సిన వ్యక్తులు, మనలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులు 6 దొరకరా అంటే అది మన ప్రయత్న లోపమే తప్ప నిజం లేదు దాంట్లో. ఏముంది ఆ నిజం ఏంటంటే కేవలం ప్రయత్న లోపం. మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయలేదు, మనం ఈ ప్రయత్నం కొనసాగించట్లేదు, మనం ఈ ప్రయత్నాన్ని గట్టిగా చేయట్లేదు అని అర్థం. అంటే సిస్టమ్ని పాటించుతూ చేయట్లేదు అని అర్థం, రైట్? సో 6 యాక్టివ్ ఛానల్స్ మనం ఫామ్ చేసుకోవాలి. 6 ఛానల్స్కి కూడా డేట్ వైజ్గా, షెడ్యూల్ వైజ్గా డేట్స్ ఇవ్వాలి. సపోజు ఒకే ఛానల్లో వాళ్ళు ఎక్కువసార్లు అడుగుతూ ఉంటారు. ఎందుకని? క్రైమ్ బేబీ గెట్స్ మోర్ ఫీడ్ అంటాం. అంటే ఏడ్చే పిల్లలకి ఎక్కువ పాలు పడుతుంటారు, జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే 6 ఛానల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్లో 3 ఉన్నాయి, 3 ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా మీకు 4 రోజులు టైం ఉంది. 4 రోజులు బ్లాంక్ ఉంది, సోమవారం నుంచి ఆదివారం వరకు. ఈ 4 రోజుల్లో ఒక రోజు మీ పర్సనల్ పనులు చూసుకోండి. ఎందుకంటే పర్సనల్ లైఫ్ పోగొట్టుకుంటాం అది చూసుకోపోతే. కాబట్టి పర్సనల్ లైఫ్ కోసం ఒక 1 డే కేటాయించుకోండి. ఇంకా 3 లైన్స్ క్రియేట్ చేసిన కోసం 3 పర్సనల్ టైం పెట్టుకోండి. మీరు పర్సనల్గా 3 లైన్స్ అంటే 3 ఛానల్స్ క్రియేట్ చేయడం కోసం ఆ డేట్స్ అలానే ఉంచుకోండి. మీ కాంటాక్ట్ లిస్ట్ రాయండి. మీ కాంటాక్ట్ లిస్ట్ నుంచి కొత్త వ్యక్తులు తయారు చేసుకోండి. సో పాత వాళ్ళ మీద 40%, కొత్త వాళ్ళ మీద 60% మనం వర్క్ చేస్తుండాలి. సో అప్పుడు మీకు టీం ఫామ్ అవుతుంది, 6 యాక్టివ్ ఛానల్స్ ఫామ్ అవుతాయి. అప్పటి వరకు ఫామ్ అవ్వవు. మీకోసం మీరు పనిచేయాలి. ఎవరి కోసం వాళ్ళే వచ్చాం వెస్టేజ్లో. కాబట్టి మనకు ఆల్రెడీ ఉన్న ఛానల్స్కి ఏమో సర్వీస్ ఇవ్వాలి షెడ్యూల్ వైజ్గా. ఎస్ ఫలానా ఛానల్కి ఎస్ నీకు సోమవారం వస్తాను, వాళ్ళతో మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి. ఇంకో ఛానల్కి మంగళవారం వస్తాను, ఎస్ సి ఛానల్కి బుధవారం వస్తాను. అలానే డి ఛానల్ క్రియేట్ చేసుకోండి, దానికి ఒక డేట్ పెట్టుకోండి. ఇలా 6 days, 12 months, 12 weeks, 12 వారాలు అంటే 3 నెలలు. మీకు ఏమైతే నేర్చుకున్నారో వాళ్ళకి నేర్పాలి. యాజ్ ఎ బ్రాంచ్ డైరెక్టర్గా మీరు అవ్వాలి అంటే యాజ్ ఎ 12%గా మీరు కొన్ని విషయాలు నేర్చుకున్నారు. ఏంటవి? డెమోస్ ఎలా చేయాలి, ఎఫెక్ట్గా బయట ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి ఉన్న క్వాలిటీని ఎలాగ మనం చూపించాలి, ఆ తేడాన్ని చూపించడం మనం తెలుసుకోవాలి. తర్వాత ట్రెడిషనల్ మార్కెట్కి దీనికి ఉన్న తేడాన్ని చూపించాలి. ట్రెడిషనల్ మార్కెట్లో లాభాలు డిస్ట్రిబ్యూటర్కి, డీలర్లకి వెళ్తాయి, రెడీమేడ్స్కి వెళ్తాయి. కాబట్టి అక్కడే ఖర్చుని ఇక్కడ ఇస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ రెడీమేడ్లు లేవు, అలాగే మధ్యలో ఉన్న సప్లై చైన్ లేదు. కాబట్టి కంపెనీ అవుట్లెట్స్ నుంచి మన ప్రొడక్ట్ వస్తుంది. మనం డిస్ట్రిబ్యూటర్, కస్టమర్ నుంచి డిస్ట్రిబ్యూటర్గా మారితే చాలు, ఆ 60% లాభాలు మనం పొందుతా అనే విషయాన్ని చూపించడం యాజ్ ఏ 12%గా మనం మీ యొక్క కింద ఉన్న 8%కి అలాగే 5%కి చూపించడం అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. సర్వీస్ అంటే అదే. అలాగే మీ అప్లైన్ ఎవరైతే మీ బ్రాంజ్ డైరెక్టర్ ఉంటారో, లేకపోతే సిల్వర్ గోల్డ్ డైరెక్టర్లు ఉన్నారో, అట్లీస్ట్ సిల్వర్ డైరెక్టర్ దగ్గర నుంచి మీరు ఏం చేయాలి, సర్వీస్ తీసుకొని ఎస్ మా ఇంటి దగ్గర మా టీంలో ఎవరైతే ఉన్నారో పలానా వెంకట్రావు ఇంట్లో దగ్గర కొత్తగా జాయిన్ అయ్యారు, వాళ్ళకి బిజినెస్ గురించి వివరంగా చెప్పి ప్రొడక్ట్స్ తీసుకెళ్లారు ఆల్రెడీ, ఈ బిజినెస్ సంబంధించి వివరాలు చెప్పాలి. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక హోమ్ మీటింగ్ కండక్ట్ చేయాలని అప్లైన్ దగ్గర డేట్ తీసుకొని మీ డౌన్లైన్కి మీరు ఇచ్చే సర్వీస్ అది. యాజ్ ఏ 12%గా 8%గా మీరు చేయాల్సిన పనులు ఏంటి అంటే, మీ టీంలో ఎవరైతే ఉన్నారో 5% కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళు ఫ్రెషర్స్, వాళ్ళకి ఏం తెలియదు బిజినెస్ గురించి, జీరో నాలెడ్జ్తో వస్తారు. మీరు మీ నాలెడ్జ్ని వాళ్ళకి అందించాలి, ఛానల్స్ వైజ్గా, డేట్స్ వైజ్గా. రైట్ ఫ్రెండ్స్, ఇది మనం చేయాల్సిన పని. అప్పుడు 6 యాక్టివ్ ఛానల్స్ వస్తాయి వాళ్ళకి, ఈ డూప్లికేషన్ జరుగుతుంది, మల్టిపుల్ అవుతుంది బిజినెస్. సో ఎఫెక్టివ్గా ప్లాన్ ప్రజెంటేషన్ చేయడం అనేది
ఇక అలవాటు చేసుకోవాలి. 12%గా మనం ఎఫెక్టివ్గా ప్లాన్ ప్రజెంట్ చేయడం అలవాటు చేసుకుంటే, అంటే ఇప్పుడు సీనియర్స్గా రాదంటారేమో. నో ఫ్రెండ్స్, నేర్చుకోకపోవడం వల్ల ముందుకు వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత రాదని ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తే ఈ ప్లాన్ చాలా ఈజీ ప్లాన్ అని అర్థమవుతుంది. మీరు ఏం చేయడం ద్వారా ఈ క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుకుంటున్నారు? జస్ట్ మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళకి మీరు ఏం చేశారు? ఈ ప్రొడక్ట్స్ గురించి డెమో చేసి చూపించారు వాళ్ళు. ఎస్, మనం కూడా అది చేయాలి. ఆ డెమోస్ వల్ల మనకేం అర్థమైంది? బయట కన్నా ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ఉందని అర్థమైంది. అదే పని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి దాన్ని అర్థమయ్యేటట్టు చెప్తాం. సో బయట కన్నా క్వాలిటీ ఉంది, బయట కన్నా ఎఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది సిఎన్సీ ఆఫర్ ద్వారా. కన్సిస్టెన్సీ ఆఫర్ ద్వారా బయట కన్నా తక్కువ రేటుకి వస్తున్నాయి. కాబట్టి ఇది మనకు అర్థమైతే చాలు, అదే ప్లాన్. ఆ సిఎన్సీ ఆఫర్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే ప్లాన్. ఎఫోర్డబుల్ ప్రైస్లో ప్రొడక్ట్స్ వస్తాయి. బయట కల్తీల వల్ల అనారోగ్యం వస్తుంది. సో బయట కల్తీలు అనేది ఎగ్జాంపుల్ చెప్పండి. వంట నూనెలు కల్తీ, టీ పొళ్ళు కల్తీ, తినే ఎన్నో రకాల ఆహార పదార్థాలు కల్తీ. అది అందరూ ఒప్పుకునే విషయమే. ఇంకా దానికి క్వశ్చన్ మార్క్ ఏముంది? అది మనది క్వాలిటీ అని చూపించడమే క్వశ్చన్ మార్క్. సో బయట దానికి మన దానికి కంపారిజన్ చేస్తే అర్థమైపోద్ది బయట ప్రోడక్ట్ అనేది క్వాలిటీ ఉందని. అదే ప్లాన్ ఫ్రెండ్స్. సో దాంట్లో ఎస్, కొనుక్కుంటే 9 రకాల ఆదాయాలు వస్తాయని చెప్పండి. సింపుల్. కొనుక్కుంటే ఆదాయాలు వస్తాయి. సో ఆ 9 ఆదాయాలు మీరు రాసుకోండి. సింపుల్గా రాసుకోండి. ఎక్కువ ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. పర్సంటేజ్లు అన్నీ అందరికి గుర్తుండవు. జస్ట్ వస్తాయని చెప్పండి. రిటైల్ ప్రాఫిట్ వస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. తర్వాత ఇంకేమిస్తారు? చక్కగా ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, లీడర్షిప్ బోనస్, హౌస్ ఫండ్, ఎలక్ట్రిక్ క్లబ్ బోనస్. ఇవి సింపుల్గా చెప్పండి. అంతేగాని అసలు ఆ పర్సంటేజ్ల గురించి హడావిడి చేయకుండా చక్కగా ఇలాగ 9 ఒక ప్రొడక్ట్ కొనుక్కుంటే నచ్చితే నచ్చిందని చెప్తే 9 రకాల బెనిఫిట్స్ ఇచ్చే కంపెనీ ఎక్కడన్నా చూసారా అని అడగండి. ఎక్కడ చూడలేదు నిజంగా. వెస్టేజ్కి బిఫోర్ నేను చూడలేదు. నేను వెస్టేజ్లోనే చూశాను ఆ బెనిఫిట్స్ని. కాబట్టి మీరు కూడా దీంట్లోనే చూశారు, అదే విషయం చెప్పండి. గ్రేట్ ఇంటర్నేషనల్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, ఇండియాలో స్టార్ట్ చేసి ఇప్పుడు 8 దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఆల్రెడీ. ఆల్మోస్ట్ 9 కంట్రీస్లో ఉంది మన ప్రోడక్ట్. సో క్వాలిటీ ఉంటేనే కదా. సో అలాంటి క్వాలిటీ ప్రోడక్ట్లో మనం కూడా వాడుకొని చెప్పడం ద్వారా మనం కూడా పెద్ద వ్యాపారస్తులు అవుతాం. కంపెనీలో బిజినెస్ పార్ట్నర్ అవుతాం. యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్గా కంపెనీ టర్నోవర్ నుంచి 15% వాటా కేవలం బ్రాంజ్ డైరెక్టర్ అండ్ అబోవ్కి ఇస్తుంది. ఎంతమంది డాక్టర్స్ ఉంటే అందరికీ కూడా షేర్ చేస్తుంది. 3,000 కోట్ల టర్నోవర్లో 15% 450 కోట్లు షేర్ చేస్తుంది ఓన్లీ డైరెక్టర్స్ అండ్ అబోవ్కి. అది చెప్పండి ప్లాన్లో. ఎస్. ఇక నంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్. సో మీ టీంలో యాజ్ ఎ 12%గా మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేయించుకోవాలి. మీరే వీలైతే నేర్చుకోండి. చిన్న చిన్న డెమోలు చేయడం, అక్కడ ఈ ప్రొడక్ట్ బాగుంది, క్వాలిటీ ఉంది అని చెప్పడం, వాళ్ళు తీసుకొచ్చి ఆ వీక్లీ అంటే ఈ 6 రోజులు చేయండి. మీ ఏరియాలో ఖచ్చితంగా వీక్లీ సెమినార్ జరుగుతున్నాయి. మీరు నంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్ చేసి దాంట్లో డెమోస్ మాత్రమే చేసి ఎస్, ప్రోడక్ట్ గురించి వివరాలు, అంటే ఈ యొక్క బిజినెస్ ప్లాన్ ఏంటి, దీంట్లో డబ్బులు ఎలా వస్తాయి, ఆ వచ్చిన వాళ్ళు చూపిస్తాను రండి, ఎలా ఎంతమంది తీసుకున్నారో చూద్దరు రండి. ఈ బిజినెస్ ప్లాన్ మరింత వివరంగా తెలుస్తుంది వీక్లీ సెమినార్లో. ఎందుకంటే చూడండి, సోమవారం పలానా చోట మీరు ఏ ఏరియాలో వర్క్ చేస్తున్నారో ఆ ఏరియాలో యాజ్ ఏ బ్రాంచ్ రెసిడెంట్ డైరెక్టర్గా మీరు ఏ ఏరియాలో వర్క్ చేస్తున్నారో ఆ ఏరియాలో జరిగే వీక్ సెమినార్స్కి మీ కొత్త ఫ్రెండ్స్ని తీసుకొచ్చే బాధ్యత మీది ఉంది. మీరు ఒక క్వాలిటీ డైరెక్టర్ అవ్వాలంటే మీకున్న చుట్టాలు ఫ్రెండ్స్లో, అలానే మీ టీంలో ఎవరైతే 5% 8% ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర హోమ్ మీటింగ్స్ చేస్తూ జస్ట్ ఈ ప్రోడక్ట్ గురించి చిన్న చిన్న విషయాలు చెప్పి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వీక్లీ సెమినార్ రమ్మని తెచ్చుకోండి. అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ చూశారు, డెమోస్ చూశారు, వచ్చి ప్లాన్ విన్నారు వీక్లీ సెమినార్లో, చక్కగా అర్థమవుతుంది. అలానే 5% ఇంటి దగ్గర మీరు కనుక హోమ్ మీటింగ్ కండక్ట్ చేస్తే మీ అప్లైన్ సపోర్ట్తో ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఈ ప్రొడక్ట్స్ మీద పాజిటివ్నెస్ ఏర్పడుద్ది. ఎస్, ఇది బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనం ఎందుకు వాడకూడదు, మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదు అన్న విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి. కాబట్టి వాళ్ళకి కూడా కస్టమర్ బేస్ తయారవుతుంది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఫ్రెండ్స్ని చుట్టాలని పిలుచుకున్నారు, మా ఇంటి దగ్గర ఒక మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది,
షాప్ ఓపెన్ చేస్తున్నాం హోమ్ బేస్డ్గా, దానికి రమ్మని చెప్పేసి ఇన్వైట్ చేయించారు కదా వాళ్ళతో. కాబట్టి వాళ్ళందరూ కూడా వస్తారు. చుట్టుపక్కల వాళ్ళు బిజినెస్ ప్లాన్ కన్నా వాళ్ళకి ఈ డెమోస్ మీద ఇంట్రెస్ట్ కలుగుద్ది. డెమోస్ చూసిన తర్వాత నాకు ఈ ప్రోడక్ట్ కావాలని ఖచ్చితంగా అడుగుతారు. హోమ్ కేర్లోను, పర్సనల్ కేర్లోను, స్కిన్ కేర్లోను, లేకపోతే ఎనీ ప్రొడక్ట్స్ మన దగ్గర మనం డెమో చేయొచ్చు. ఆ డెమోస్ కనుక హోమ్ మీటింగ్లో చూపించి వాళ్ళని ఇన్వైట్ చేసినట్లయితే, వీక్ సెమినార్కి ఇన్వైట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళలో కొంతమంది అయినా వీక్ సెమినార్కి వస్తారు. మరింత వివరాలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనకి అచీవర్స్ కనిపిస్తారు. సిల్వర్ డైరెక్టర్స్, గోల్డ్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్, కంపెనీ నుంచి ఫారిన్ ట్రిప్ వెళ్ళొచ్చిన వ్యక్తులు, అలాగే నెలకి ₹1,00,000 పైన సంపాదించే వ్యక్తులు కూడా అక్కడ మీకు కనిపిస్తారు. వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ బిజినెస్ పెద్ద వ్యాపారం అని. ఇళ్లలో కూర్చుంటే అద్భుతాలు జరగవు ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ఎవరైనా ఇంటి దగ్గర నుంచి మొదలెడతాం వ్యాపారాన్ని, విస్తృతంగా దాన్ని పెంచుకుంటాం. కాబట్టి నంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్ ఈ బిజినెస్ సక్సెస్ సీక్రెట్. నన్ను ఎక్కువగా డబ్బులు సంపాదించడానికి కారణమైన విషయం ఏంటంటే డైలీ 4-5 హోమ్ మీటింగ్స్ కూడా చేశాను ఫ్రెండ్స్. రెగ్యులర్ హోమ్ మీటింగ్స్. మీరు కూడా రెగ్యులర్గా హోమ్ మీటింగ్స్ యాజ్ ఏ ఫుల్ టైమర్కి అయితే 4-5 చేయండి, పార్ట్ టైమర్కి అయితే కనీసం 2-3 హోమ్ మీటింగ్స్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు బెస్ట్ టీం తయారవుతుంది. మంచిగా ఈ హోమ్ మీటింగ్స్ వల్ల అవుట్పుట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఏదైతే బేసిక్స్ మీరు నేర్చుకున్నారో విఐపి ట్రైనింగ్ ఏదైతే నేర్చుకున్నారో అదే ట్రైనింగ్ని మీరు ఏం చేస్తారు, సింపుల్గా ఏమంటే ఈ మిస్టేక్స్ మనం చేయకూడదు. ఎందుకంటే పొరపాట్లు నేను కూడా చేశాను స్టార్టింగ్లో. ఆ పొరపాట్లను అర్థమైంది, నేను సరి చేసుకున్నాను. ఏంటి ఆ పొరపాట్లు? కొత్త విధానం అవసరం లేదు వెస్టేజ్లో. కాపీ కొట్టడమే చేయాలి. అప్లయన్స్ ఎలా సక్సెస్ అవుతున్నారో అది కాపీ కొట్టాలి. మన సొంత ఐడియాతో చేసామంటే ఫెయిల్ అవుతాం చెప్పండి. సొంత ఐడియాతో చేయకూడదు, అప్లైన్ ఐడియాతో చేయాలి. కొత్త విషయాలు నేర్చుకునేప్పుడు, కొత్త విషయాలు మనం మా చేయాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అప్లైన్తో సంప్రదించి చేయాలని చెప్పండి. టైం పెట్టాలని చెప్పండి దీనికోసం. నేను చేయలేను, వెస్టేజ్ నా వల్ల కాదు అనుకుంటారు కొంతమంది. ఎందుకంటే నాకు మాట్లాడడం రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు పలానా రాదు, ఇది రాదు, అది రాదు అంటారు. ఏమీ రావనక్కర్లేదు. 2వ తరగతి కూడా చదవని వ్యక్తులు వాళ్ళ నెలకి 4 లక్షలు సంపాదిస్తున్నారు, స్కూల్ ఆయమ్మతో సహా. 62 ఏళ్ళ ముసలమ్మ కూడా మన దాంట్లో సిల్వర్ డైరెక్టర్ అయింది. అవుతారు. ఎందుకంటే ఇక్కడ నాకు రాదనడానికి ఏం లేదు. మన స్నానం చేయడం వచ్చు, బ్రష్ చేయడం వచ్చు, బట్టలు ఉతకడం వచ్చు, అన్నం వంట చేసుకోవడం వచ్చు. ఆరోగ్యం కోసం మంచి సప్లిమెంట్స్ వాడుకోవడానికి ఏంటి ఇబ్బంది? సో ఏదైనా ఆరోగ్యం పాడైతే మెడిసిన్ కోసం వెళ్ళటం వచ్చు. ఆరోగ్యం బాగుండా ఉండాలంటే ఏం చేయాలో అదే వెస్టేజ్. సో ఇవే ఉంటాయి ఇక్కడ. దాన్నే టీచ్ చేయండి మీ టీంకి. సో మీరు 100 పీవీ చేయడం ద్వారా ఎందుకు బెనిఫిట్ అవుతున్నారు అది చెప్పండి. ఈ బేసిక్స్ని కనుక మనం డ్రైవ్ చేసినట్లయితే కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరే బాగా దగ్గర. మీ యొక్క డిఈసిడీలు, యూసిడీలు వాళ్ళకి తెలియదు, మీరే తెలుసు. కాబట్టి ఇవి ఎప్పుడైతే యాజ్ ఎ 12% 8%గా మీరు మీ టీంకి కొత్త వ్యక్తులకి చెప్పడం అలవాటు చేశారో, వాళ్ళకి నేర్పిస్తా ఉన్నారు, ఒక్కొక్క విషయం ఈజీగా నేర్చుకుంటారు ఫ్రెండ్స్. సో ఆటోమేటిక్గా మీరు కూడా అవుతారు ఈ నేర్పించడం ద్వారా. మీకు ఏం వచ్చు తెలియదు, మీకు ఏం వస్తే అదే చెప్పండి. వెస్టేజ్లో నిష్ణాతులు ఎవరు లేరు. ఇది నాకు టాప్ మోస్టర్ అండి ఇతను అంటానికి ఎవరు ఉండరు. ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళటమే. మోగా చెవిటి వాళ్ళు కూడా వెస్టేజ్లో చేస్తున్నారు తెలుసా మీకు? మోగా చెమిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు కూడా వెస్టేజ్లో చేస్తున్నారు. మరి వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు? వాళ్ళకు వచ్చిన భాషలోనే, వాళ్ళకు వచ్చిన విధానంలోనే. కాబట్టి ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో అది మంచి ప్రజెంటర్ అవుతాం. నాకు బోర్డు మీద రాయడం రాదంట అనుకోండి, నో ప్రాబ్లం. జస్ట్ ఆ పొడి పొడి అక్షరాలనే ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర. అదే రాయండి అక్కడ. పెద్దగా పెద్ద అందంగా రాయక్కర్లా. జస్ట్ కోడ్ భాషలో రాసిన ఎదుటి వాళ్ళకి అర్థమైతే చాలు అంతే. ఇది మనం చేయాల్సిన బెస్ట్ ప్రజెంటర్గా ప్రాక్టీస్ చేయడం. సో ఫ్రెండ్స్, ఇందాక మనం అనుకున్నట్టు మీరు 6 వ్యక్తులకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. 6 ఛానల్స్గా మారతాయి. ఎందుకంటే ఒక్కడిగా స్టార్ట్ అయిన వెస్టేజ్లో కృష్ణ ఈరోజు 22,000 మందిని నేను నా టీం అంటే మన వెల్త్ క్రియేట్స్ టీంలో 22,000 మంది ఉన్నారు. మరి ఒకప్పుడు నేను ఒక్కడనే కదా. ఇప్పుడు కూడా అంతే ఫ్రెండ్స్. మీ టీంలో ఒక్క వ్యక్తిగా వస్తారు వాళ్ళు. మీరు ఇచ్చే సర్వీస్ వల్ల అక్కడ ఏమవుతుంది, పెద్ద టీం ఫామ్ అవుతుంది. పెద్ద టీం ఫామ్ అవుతుంది. ఎస్ ఫ్రెండ్స్. కాబట్టి చేయాల్సిన పని ఏంటంటే ఒక్కో ఛానల్లో మనం సిఎన్సి చేయడం అలవాటు చేసుకున్నాం. మన 6 ఎవరైతే ఉన్నారో 6 సిఎన్సి చేయడం అలవాటు చేయండి. సిఎన్సి యొక్క ఇంపార్టెన్స్ రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. సిఎన్సి ఇంపార్టెన్స్ ఏంటి,
మనం రెగ్యులర్గా సిఎన్సీ చేయడానికి మనం ఏం చేయాలి, ఈజీగా సిఎన్సీ ఎలా చేయొచ్చు. మన దగ్గర 1000 రూపాయలు పెట్టుబడితో కూడా మనం సిఎన్సీ 100 పీవీ సిఎన్సీ చేయొచ్చు. అదే 1000 రూపాయలు పెట్టుబడితో 300 పీవీ సిఎన్సీ చేయొచ్చు. అదే 1000 రూపాయలు పెట్టుబడితో ఎంత పెద్ద వ్యాపారం అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అది ఎలా సాధ్యం అవుతుంది అనేది రేపు మాట్లాడుకుందాం, రైట్. అయితే ఆల్రెడీ నేను గతంలో మాట్లాడిన విషయాలు మీకు గుర్తేస్తున్నాను. ఒక్కో ఛానల్లో ఆల్రెడీ ఆ ఛానల్ వారీగా మీరు 100 పీవీ సెంచ్ చేయడం అలవాటు చేయండి. అంటే యాక్టివ్ పర్సన్ ఎవరైతే 100 పీవీ చేస్తున్నారో అదే ఛానల్ అనుకోండి. మిగతా వాళ్ళు కస్టమర్స్గా భావించండి. అలాంటి వ్యక్తులు వచ్చేదాకా మీ పోరాటం ఆపకూడదు. 6 యాక్టివ్ ఛానల్స్ వచ్చేదాకా ఫ్రెండ్స్. ఈ 100 పీవీ సిఎన్సీ ఎందుకు చేయాలో, రెగ్యులర్గా ఎందుకు చేయాలో, కన్సిస్టెన్సీగా ఎందుకు ఉండాలో వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పండి. మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్కి ఇన్వైట్ చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ సక్సెస్ పీపుల్ని చూస్తారు, వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ రావడం మొదలవుతుంది. ఒక్కో ఛానల్లో 10 మంది సిఎన్సీలు చేస్తున్నాం అంటే ఫాస్ట్ అట్ 8%. ఒక ముగ్గురు ఉన్నా సరే 300 900 ప్లస్ వాళ్ళ 100 1000 పాయింట్స్ ఒక్కొక్క ఛానల్లో వచ్చేస్తుంది. మరి 6 ఛానల్స్లో ఒకరోజు అటు ఇటుగా కనీసం మనం పెట్టుకున్న టైం అంతా 3 months. ఒక్కొక్క నెల ఒక్కొక్క రోజు కొత్త విషయాలు నేర్పిస్తున్నాము. 12 వీక్స్లో 1000 పాయింట్లు ఒక్కొక్క ఛానల్ అయ్యేటట్టుగా ఆటోమేటిక్గా మనం ట్రైన్ చేయొచ్చు. ఇది రెగ్యులర్గా టైం పెట్టుకుంటే ఖచ్చితంగా అవుతుంది. పార్ట్ టైమర్గా 3 to 4 hours, ఫుల్ టైమర్గా 7 to 8 hours పెట్టుకోండి టైం. ఇది ఒక జాబ్ అనుకోండి. ఫస్ట్ 3 years కూడా జాబ్ కింద ఫీల్ అవ్వాలి మనం. ఉద్యోగం ఎలా సిన్సియర్గా చేస్తామో, ఎంత ఆనెస్ట్గా చేస్తామో, వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎలా అయితే వెళ్తామో అలా ఒక 3 years పాటు చేయాలి ఫ్రెండ్స్. డెడికేటెడ్గా వర్క్ చేయాలి. ఊరిని డబ్బులు రావు వెస్టేజ్లో, ఊరిని డబ్బులు రావు. మనం కోటీశ్వరులు అవ్వాలి, లైఫే మార్చుకోవాలంటే ఖచ్చితంగా డెడికేటెడ్గా 3 years వర్క్ చేయాలి. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళందరూ అదే చేశారు. మనం కూడా అదే చేస్తే మనం కూడా అవుతాం. సో ఒక్కొక్క ఛానల్లో 1000 పీవీలు చొప్పున 6 ఛానల్స్లో 6000 పీవీలు తెచ్చుకోవడం అనేది యాజ్ ఏ క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్గా మీకు అద్భుతాలు చేస్తుంది. సో 6000 పాయింట్లు తెచ్చుకోవడమే క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్. సో అప్పుడు మీరు అవుతారు మీ టీంకి ఎగ్జాంపుల్. ఎస్ ఫ్రెండ్స్, మీరు బల్క్ ఆర్డర్ చేసుకుంటే ఒకసారికి అవుతారు. కానీ 6 వ్యక్తుల ద్వారా 6000 పాయింట్స్ చేస్తే రెగ్యులర్ బిజినెస్ అవుతుంది. వాళ్ళు సిఎన్సీ కంటిన్యూ చేసుకుంటారు. ఎందుకు చేయాలో అర్థమైంది. సిఎన్సీ కంటిన్యూ చేస్తుంటారు. ప్రతి నెల జరిగే వ్యాపారం. ప్రతి నెల మనం స్నానం చేయాలి, ప్రతి నెల బ్రష్ చేయాలి, ప్రతి నెల మనం బట్టలు ఉతుకోవాలి, అంట్లు తోముకోవాలి. ప్రతి నెల కావాల్సిన వస్తువులే ఉన్నాయి. ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలి. ఒకరోజు ఆరోగ్యంగా ఉంటే సరిపోద్దా? ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు అవసరమైన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మీ బిజినెస్ ప్రతి నెల జరుగుతుంది ఈ యొక్క సిఎన్సీల ద్వారా. సిఎన్సీ అనేది చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి, ఎందుకు చేయాలని నేర్పించండి. ఆటోమేటిక్గా మీ బిజినెస్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదే డూప్లికేట్ జరుగుతుంది. మీరు 12% ఇదే నేర్పుతారు రేపు క్వాలిటీ డైరెక్టర్ అయిన తర్వాత. మీరు ఎలా 6000 పాయింట్స్ తెచ్చారు ద్వారా నెలకి 25,000 20,000 ఎలా సంపాదిస్తున్నారో వాళ్ళకి అదే నేర్పిస్తారు. ఇవాళ ఒక సెకండ్ ఇన్కమ్ నెలకు 20,000 రావడం అంటే చిన్న విషయం కాదు ఫ్రెండ్స్. చాలా మందికి అదే ఫస్ట్ ఇన్కమ్. రోజుకి 8 hours బయట పని చేస్తే కానీ ఆ 20,000 రావట్లా. కానీ రోజుకి 8 hours జాబ్ చేసి ఒక 4 hours కోసం వెస్టేజ్ ఖర్చు పెడితే నెలకి 20,000 అదనంగా వస్తుంటాయి. 6000 పాయింట్స్తో డైరెక్టర్ మీరు అయితే నెలకి 20,000 ఈజీగా వస్తాయి. సో ఎడిషనల్ ఇన్కమ్ నెలకి 20,000. ఓ ఫుల్ టైం ఇన్కమ్ నెలకు 30,000 50,000 హ్యాపీ. సో అదనపు ఆదాయం కోసం ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎదురు చూస్తుంది ఈరోజు. అదనపు ఆదాయం కోసం ప్రతి వ్యక్తి కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడుతున్నారు ఈరోజు. పిల్లల్ని బాగా చదివించుకోవడానికి, ఉన్నతమైన జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు బయట. వాళ్ళకి ఈ అవకాశం ఇవ్వండి. ఎస్. సో ఆటోమేటిక్గా మీ బిజినెస్ గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది. మనకి ఏం తెలుసో అంతవరకే తెలుసుకుంటే అంతవరకే వస్తాయి. మనకి ఏం తెలియాలో అది నేర్చుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి కొంతమంది ఎందుకు డిసప్పాయింట్ అవుతారు అంటే తక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు కావాలనుకుంటారు. అసలు మనం ఎంత చేస్తే ఎంత డబ్బులు వస్తాయి చిన్నగా కనీసం మొద్దంకిల ద్వారానే తెలుసుకోవాలి. అర్థమైంది ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పాను 6,000 పాయింట్ చేస్తే ఒక 20,000 25,000 మధ్యలో వస్తాయని. అంటే పెర్ఫార్మెన్స్ బోనస్ బట్టి మారుతూ ఉంటుంది అది. కాబట్టి మీరు ఒక్కలే 6,000 పాయింట్లు చేస్తే మీకు 25,000 పైన వస్తాయి. కానీ ఒక్కళ్ళని చేయట్లేం కదా, మన టీంతో కలిసి చేస్తున్నాం. కాబట్టి ఎవరి వాటా ఎంతో లెక్కేస్తే కానీ తెలుస్తుంది. అందుకని యావరేజ్గా 20,000 చెప్పాను. నేను 1000 పాయింట్లు చేస్తే 20,000 రాలేదంటే నేను కంగారు పడితే అంటే మనకి లెక్కలు చిన్నగా కూడా అర్థం చేసుకోవట్లేదు అన్నాయి. మన వ్యాపారస్తులం, మన పెద్ద పెద్ద నాలెడ్జ్ అవసరం. డబ్బులు లెక్కేసుకోవడం తెలియాలి కదా. చేసిన పని అంతా వచ్చిన డబ్బులంతా లెక్కేసుకుంటూ వస్తే చాలు. అదే లెక్కలు, అదే కాంపెన్సేషన్ ప్లాన్.
అది చిన్నగా నేర్చుకోవచ్చు, ముద్దంకిలతో కూడా నేర్చుకుందాం. కాబట్టి మనం ప్రతి నెల లాస్ట్ మంత్ ఇంత వ్యాపారం చేసాం, ఇన్ని డబ్బులు వస్తాయి అంతే. ఎక్కువ డబ్బులు ఆశించకండి, ఎందుకంటే ఎక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. తక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు ఆశిస్తే ఏమవుద్ది, డిసప్పాయింట్ అవుతారు. రైట్ ఫ్రెండ్స్, అలా మనం చేయకూడదు. మోర్ వర్క్ చేసి మోరుగా తీసుకోవచ్చు, లేదా మోర్ వర్క్ చేసి లెస్ ఎక్స్పెక్ట్ చేయండి, మీకు మోర్ వస్తాయి ఆటోమేటిక్గా. చేసిన వ్యాపారం తగ్గిన ఇన్కమ్ ఆటోమేటిక్గా ప్రతి నెల 10వ తారీఖు అకౌంట్లో వేస్తున్నారు మేనేజ్మెంట్. ప్రతి నెల. ఇంతవరకు ఏ నెల కూడా నా దగ్గర డబ్బులు లేవని ఆపింది లేదు గత 20 ఏళ్ళుగా. రైట్ ఫ్రెండ్స్, ఇక మనం చేయాల్సింది ఏంటి అంటే, మీకు ఎక్కడైనా నేర్చుకోవడం చేత కాకపోయినా, మీకు అనుకున్న రిజల్ట్స్ రాకపోయినా ఫస్ట్ ఏం చేస్తారు, అప్పటి నుంచి నిందిస్తారు అందరూ. ఇది చాలా తప్పు. బయట సమాజంలో కూడా అంతే. మా అమ్మ నాన్న బాగా సంపాదించలేదు, మా అమ్మ నాన్న నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అన్నారంటే వాళ్ళంత మూర్ఖుడు ఎవరు లేరు. అమ్మ నాన్న మనకి ఏమి ఇచ్చారు, లైఫ్ ఇచ్చారు, జీవం పోశారు. మనం ఏం చేయొచ్చు, చాలా విషయాలు నేర్చుకొని అద్భుతంగా సక్సెస్ అవ్వచ్చు. మీ అప్లైన్ మీకు ఐడి నెంబర్ మాత్రమే ఇస్తారు. నేర్చుకోవాల్సింది, నేర్పించుకోవాల్సింది మనమే. అలానే కంపెనీ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేస్తుంది. క్వాలిటీ లేకుండా ఇంతవరకు రాజీపడల కంపెనీ. కాబట్టి కంపెనీని కూడా మనం బ్లేమ్ చేయడానికి లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? సో క్వాలిటీ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం ద్వారా ఇన్కమ్ ఎలా సంపాదించాలో అది మనం నేర్చుకోవాలి. అంతేగాని అప్లయన్స్నో కంపెనీనో ఎవరినొకరికి బ్లేమ్ చేయడం అనేది సహజంగా మానవ స్వభావం. ఆ స్వభావం నుంచి బయటికి రండి. సాధారణ వ్యక్తులుగా ఆలోచిస్తే సాధారణ వ్యక్తులుగా మిగిలిపోతారు. ఎప్పుడైతే మంచి ఆలోచనలు మనం చేశామో మంచి సక్సెస్ మన సొంతం అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేర్చుకోవడానికి అడ్డుకట్ట వేసే వాళ్ళు ఎవరూ లేరు. మీ ఓపిక ఎంతైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే కంపెనీ ట్రైనింగ్స్ పెడతా ఉంటుంది. మీ అప్లయన్స్ దగ్గర నాలెడ్జ్ ఉండొచ్చు, లేకపోవచ్చు, నో ప్రాబ్లం. నేర్పించే వాళ్ళు వాళ్ళ అప్లయన్స్ పైన ఉన్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకోండి. విద్య ఎక్కడైనా నేర్చుకోవచ్చు. సపోజ్ తల్లిదండ్రులే అంతా నేర్చుకుంటే అక్కడ నేర్చుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తాం, తల్లిదండ్రులు కూడా స్కూల్లో పంపిస్తారు కదా మనని. అంటే మీ అప్లయన్స్ కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు స్కూల్కి. వెస్టేజ్ స్కూల్ ఉంది, తెలుసా మీకు ఆ విషయం? మన వీక్లీ సెమినార్స్, మన మంత్లీ సెమినార్స్, కంపెనీ ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్కూల్లో చెప్పే పాఠాలే. రెగ్యులర్ జూమ్, ఎగ్జాక్ట్ షార్ప్ 6కి కనెక్ట్ అవ్వచ్చు కదా. కొంతమంది 6:15కి, కొంతమందికి 6:30కి, కొంతమంది లాస్ట్ ఇక సోమ్ కార్డు పడే టైంలో వస్తుంటారు. ఏం అర్థమవుతుంది? సో ఫ్రెండ్స్, ఎర్లీగా నిద్ర లేవాలి. ఎందుకో తెలుసా? ఈరోజు ప్రపంచంలో ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో, అది క్రికెట్లో అవ్వచ్చు, లేదా సాధారణ వ్యాపారాలు అవ్వచ్చు, లేకపోతే చెప్పండి పెద్ద ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎర్లీగా నిద్రలేస్తారు. ఈ ప్రపంచంలో బిల్ గేట్స్ లాంటి కోటీశ్వరుడు కూడా ఎర్లీ మార్నింగ్ 4కి నిద్రలేస్తారు వాళ్ళు. సో కాలాన్ని ఎక్కువగా వినియోగించున్నారు. నిద్రలో ఎవరు వినియోగించుకోం చెప్తారు కదా, జీవితంలో సకాలం నిద్రకే సరిపోద్ది. మిగిలిన సగపాలనం సిద్ధశుద్ధి లేకపోతే ఏమవుద్ది, జీవితంలో ఏమీ సాధించలేం, శూన్యంగా మిగిలిపోద్ది. ఇప్పుడు చాలామంది చేస్తుంది అదే. అలాంటి వ్యక్తులుగా మనం ఉండొద్దు. మనం నేర్చుకునే వ్యక్తులుగా ఉండాలి, లెర్న్ చేయాలి. ఎస్, నేను డబ్బు సంపాదించడం నేను నేర్చుకోవాలి, నా లైఫ్ మార్చుకోవాలంటే నేను నేర్చుకోవాలి. అది అర్థం చేసుకోండి. నేర్చుకున్న దాన్ని టీచ్ చేయడమే మనం చేసే పని. ఆటోమేటిక్గా ట్రైన్ ది ట్రైనర్స్ అనే ప్రోగ్రామ్ జరుగుద్ది. దాని పేరు ట్రైన్ ది ప్రెజెంటర్స్. రేపు 11వ తారీఖు, అంటే ఈ నెల 11వ తారీఖు మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుద్ది షార్ప్. గుంటూరు కొరిటిపాడు సెంటర్లో డిఎల్సిపి, ఏసీ డిఎల్సిపి. అది చక్కగా మార్నింగ్ 10కి స్టార్ట్ అవుద్ది. లంచ్ బ్రేక్ ఎవరి లంచ్ వాళ్ళు చేస్తాం. ఈవినింగ్ 4-4:30 వరకు జరుగుతుంది. ఆఫ్టర్నూన్ చక్కగా ఛాంపియన్స్ డే జరుగుతుంది. మొత్తం తెలంగాణ మనకి చూసినట్లయితే గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, అలాగే చూసినట్లయితే పల్నాడు జిల్లా, 3 జిల్లాలు కలిపి గుంటూరులో ట్రైన్ ది ప్రెజెంటర్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. బ్రాంజ్ అండ్ డెబ్కి రికగ్నిషన్ కూడా అక్కడే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలాగ ట్రైనర్స్ని తయారు చేసుకోవాలి. అంటే మీరు ఎప్పుడైతే బ్రాంజ్ రైటర్ అయ్యారో అక్కడి నుంచి మొదలవుద్ది ఈ ట్రైనింగ్. అప్పుడు దాకా మీ అప్లయన్స్ మీ దగ్గరలో నేర్పిస్తారు. ఇక బ్రాంజ్ అయిన తర్వాత మీరు కదలడం మొదలెట్టాలి ఇంటి దగ్గర నుంచి. కదిలి ఎక్కువగా నేర్చుకుంటే ఎక్కువగా సక్సెస్ అవుతారు. మీరు మోర్ బ్రాంజ్ రైటర్స్ని క్రియేట్ చేస్తారు. సో బ్రాంజ్ అయిన తర్వాత మనం 6,000 పాయింట్స్తో కనుక మీరు బ్రాంజ్ అవ్వడం నేర్చుకున్నారు అంటే ఆటోమేటిక్ మీరు క్వాలిటీ బ్రాంజ్ రైటర్ నెలకి 20,000 పైన సంపాదిస్తూ ఉంటారు. అడిషనల్ ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్. సో ఇక నుంచి మనం ఇంకొంచెం నేర్చుకుంటే నెలకి 30,000, 50,000, 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 అలాగా పెరుగుతూ ఉంటుంది. ఎంత బాగా నేర్చుకుంటే అంత, ఎంత ఎక్కువ మందికి టీచ్ చేస్తే అంత, ఎంత ట్రైనర్స్ని తయారు చేస్తే అంత ఆ ట్రైనర్స్ లీడర్స్ అవుతారు. మంచి ప్రెజెంటర్, మంచి లీడర్ అవుతారు ఫ్రెండ్స్. మోర్ లీడర్స్ని క్రియేట్ చేయడమే మనం చేయాల్సిన పని, సింపుల్ పని. సో దానికి మనకి ఏముండాలంటే యాటిట్యూడ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
నా పిల్లలు నా అంత కష్టపడకూడదు, నా పిల్లలు నాకన్నా గొప్ప జీవితం గడపాలి. మన తల్లిదండ్రులు మనం అనుకున్నారు కదా, కానీ వాళ్ళు ఇండిపెండెంట్గా వర్క్ చేయడం వల్ల అంత స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోవచ్చు మనకి. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇచ్చారు, కానీ వాళ్ళు ఇచ్చిన దాన్ని అందిపుచ్చుకొని మనం ఈరోజు మీ అప్లయన్స్ ఎవరైతే మీకు ఇచ్చిన అవకాశం ఉందో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ రోజు లైఫ్ ఎంతో మంది మార్చుకుంటున్నారు వెస్టేజ్లో లైఫ్. కొన్ని లక్షల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. అలాంటి ఎగ్జాంపుల్లో మీరు ఎవరినో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎస్, నేను కూడా సక్సెస్ కాగలను నమ్మకాన్ని ఏర్పరచుకోండి. మీ మీద మీకు నమ్మకం ఏర్పరచుకోవాలి. పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఎస్, నా పిల్లలకి బెస్ట్ లైఫ్ ఇస్తాను. నేను ఏ ఓల్డ్ ఏజ్లో పిల్లల మీద ఆధారపడినంత గొప్ప స్థాయికి నేను ఎదుగుతాను. ప్రతి సంవత్సరం 3 ఫారెన్ ట్రిప్స్ ఇస్తుందంట కంపెనీ. నేను ప్రతి ట్రిప్లో నేను ఉంటాను. ఎస్, అలానే క్వాలిటీ చూసి కొనుక్కునే స్థాయికి ఎదుగుతాను. రేటు చూడను, క్వాలిటీ చూస్తాను. ఎందుకంటే క్వాలిటీకి రేటుకి సంబంధం ఉంది. చాలామంది ఇక్కడ భయపడేది అదే. అమ్మో ఎస్టేజ్లో ప్రైస్ ఎక్కువ. ఎందుకు ఎక్కువ? క్వాలిటీ ఎక్కువ. అది అర్థం అవ్వాలి. అంటే ఎఫోర్డబుల్ ప్రైస్ లేక, అంటే వాళ్ళ డబ్బు ఎఫర్ట్ చేయలేక చాలామంది ఎక్కువ అనుకుంటారు. ఏది ఎక్కువ కాదు ఫ్రెండ్స్, క్వాలిటీ తగ్గట్టే ఉంటుంది. లో ప్రైస్ లో క్వాలిటీ, బట్ ఎఫోర్డబుల్ ప్రైస్ ఎఫోర్డబుల్ క్వాలిటీ. ఇదంతా అర్థం చేసుకునే యాటిట్యూడ్ ఫ్రెండ్స్. ఈ యాటిట్యూడ్ డెవలప్ చేసుకొని ఎస్, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నేను మంచి కారు కొనుక్కోవాలి, నా చుట్టుపక్కల సమాజం కన్నా నేను గ్రేట్ పొజిషన్లో ఉండాలి, మా చుట్టాల్లో నేను ఫస్ట్ మిలీనీర్ అవ్వాలి. ఇది యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే నాలెడ్జ్ కంపెనీ ఇస్తుంది, స్కిల్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం ఫ్రెండ్స్. సో దానికి మన దగ్గర ఉండాల్సిన యాటిట్యూడ్ అంటే నేర్చుకునే తత్వం ఉండాలి. అరే నాకు ఏజ్ వచ్చింది, 60 ఏళ్ళు వచ్చిందంటే 60 పైన ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు. 74 ఏళ్ళ ఒక లాయర్ కనపడ్డాడు నాకు. 74 సంవత్సరాల వయసు ఆయనకి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వెస్టేజ్ని నేర్చుకుంటున్నాడు. ఆ ఏజ్లో కూడా వెస్టేజ్ని ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. సో నేర్చుకోవడానికి ఏజ్ కాదు కావాల్సింది, నేర్చుకునే తత్వం. ఆ తత్వం డెవలప్ చేసుకోవాలి, అదే లెర్నింగ్ యాటిట్యూడ్. సో నాకేం తెలియదు అది నేర్చుకోవాలి. అది చేస్తుంటే ఆటోమేటిక్గా ప్రొడక్ట్ నాలెడ్జ్, రోజు 2 ప్రొడక్ట్స్ మీకు యూట్యూబ్లో ఉన్నాయి, మీకు నచ్చిన భాషలో మీరు నేర్చుకోవచ్చు. రోజు 2 ప్రొడక్ట్స్ దాంట్లో రాసుకోండి. అలాగే కంపెనీ ప్రొడక్ట్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటాయి, జూమ్లో జరుగుతూ ఉంటుంది, కంపెనీ ట్రైనింగ్ జరుగుతూ ఉంటాయి. రాసుకోండి రోజు 2 ప్రొడక్ట్స్. సో టీంని ఎలా బిల్డ్ చేయాలి, ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ని మీరు యూజ్ చేసుకొని చక్కగా ఒక్కొక్కరు నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా మీ టీంలో జట్లోకి వస్తారు. ఎస్, ఈ ప్రోడక్ట్ వాడే కస్టమర్స్, ఈ ప్రోడక్ట్ వాడే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీకు టీమ్గా మారుతారు. అది ఎలా చేయాలనేది వెంటనే నేర్చుకుంటారు. ఎందుకంటే నంబర్ ఆఫ్ మీటింగ్స్కి అటెండ్ అవుతుంటే మీకు అర్థమవుతుంది. వాటిలో భాగంగా యాటిట్యూడ్తో బిల్డ్ అవుతుంది మన బిజినెస్. అది నాలెడ్జ్ కంపెనీ ఇస్తుంటుంది. అలాగే యూట్యూబ్లోను అలాగే కంపెనీ ట్రైనింగ్స్లోను మనకి నాలెడ్జ్ దొరుకుతుంది. దాన్ని రెగ్యులర్ వాడుకుంటా ఉంటే స్కిల్గా మారుతుంది. మీరు ఎంత ఆస్క్ అంటే యాటిట్యూడ్ నాలెడ్జ్ స్కిల్ డెవలప్ చేసుకున్నారో ఆటోమేటిక్ ఇన్కమ్ డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. ఏమీ నేర్చుకోమని మా ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ నేను కొనుక్కుంటే వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే ₹110. అప్పటికి 23 ఏళ్ళైంది పెళ్ళై, ₹23 కూడా రాలా. కానీ మా ఫ్రెండ్ చెప్తే నాకు ₹110 లేకుండా పడింది. నాకు నమ్మకం ఏర్పడింది. ఎస్, వెస్టేజ్లో కొంటే డబ్బులు వస్తాయి, వెస్టేజ్లో క్వాలిటీ ఉంది, రెండు అర్థమైనాయి. ఆటోమేటిక్గా కొనసాగించాను. సో అది ₹1000 అయింది. తర్వాత నేను యాజ్ ఏ బ్రాంచ్ డైరెక్టర్గా 8,000 తీసుకున్నాను, 3,600 పాయింట్స్తో. తర్వాత నెల 6,000 పాయింట్స్ చేశాను ఫ్రెండ్స్. 6,000 పాయింట్స్తో నాకు 20,000 అకౌంట్లో పడింది ఫ్రెండ్స్. సో తర్వాత 26,000, 79,000 ఇలా పెరుగుతూనే ఉంది. ఎందుకంటే మనం అటెండ్ అయ్యే ట్రైనింగ్స్ మీటింగ్స్ ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. యాజ్ ఏ బ్రాంచ్ డైరెక్టర్గా రేపు 19, 20 తారీఖులు, రేపు 19, 20 తారీఖులు సెకండ్ సాటర్డే సండే మనకి విఎల్సి అంటే మోర్ డైరెక్టర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, క్వాలిటీ టీమ్ని ఎలా క్రియేట్ చేయాలి, రివ్యూ ఎలా చేయాలి టీంతో, బిజినెస్ గ్రోత్ ఎలా తీసుకోవాలి, క్యాలిక్యులేషన్స్ ఏంటి, ప్రతి విషయాన్ని నేర్పిస్తారు. సో విఎల్సి అనే ట్రైనింగ్ విజయవాడలో ఆలివ్ ట్రీ హోటల్లో జరుగుతుంది. అది టికెట్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఇంకా లిమిటెడ్ టికెట్స్ ఉన్నాయి. చాలా వరకు టికెట్స్ అంటే ఆల్రెడీ నిన్న నుంచి స్టార్ట్ అయింది, సేల్ స్టార్ట్ అయింది. మన టీం నుంచి ఆల్రెడీ 10 మంది బుక్ చేసుకున్నారు. ఇంకా ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో మీ టీంలో వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వండి. మీరు అయితే డైరెక్టర్ అయి ఉంటారు, ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వండి. ఫస్ట్ టైం మీరు ఈ నెల డైరెక్టర్ అయ్యారు, ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. ఇప్పటివరకు అటెండ్ కాలేదు సిల్వర్స్ గోల్డ్ వాళ్ళు కూడా అటెండ్ అవ్వండి. సో విఎల్సి వెస్టేజ్ లీడర్షిప్ కాన్క్లేవ్. వెస్టేజ్ అనేది సబ్బులు పేస్టులు ఇంటింటి తిరిగి అమ్ముకోవడం కాదు, మనది ఏంటంటే లీడర్స్ని క్రియేట్ చేయడం. ఆ విషయం అర్థమైతే మీ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh, 5 lakh అంతే అన్లిమిటెడ్.
సో ఎంత ఎక్కువగా నేర్చుకొని మీ టీంకి అంత నేర్పించుకుంటూ ఉంటే మీ ఇన్కమ్ మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో 1,00,000 1,00,000 1,00,000 1,00,000 తగ్గట్లేదు ఫ్రెండ్స్. హైయెస్ట్ పే అవుట్ 2,71,000. ఈ సంవత్సరం హైయెస్ట్ పే అవుట్ మినిమం 5,00,000 అవుతుంది. మినిమం 5,00,000. ప్రతి ఏడు ఇన్కమ్ డబుల్ అవ్వటం అంటే చిన్న విషయం కాదు కదా ఫ్రెండ్స్. ఇది ఎవరికైనా సాధ్యమే, ఎంత నేర్చుకుంటే అంత. సో కంపెనీ నుంచి కార్ ఫండ్ ద్వారా కారు తీసుకోవడం జరిగింది. నేను ఒక్కనే కారు తీసుకోవడం కాదు, మన టీంలోనే వాళ్ళ 11 కార్లు ఉన్నాయంటే ఎంత బాగా నేర్చుకుంటున్నారో అర్థం చేసుకోండి. ఎంత బాగా డెడికేటెడ్గా వర్క్ చేస్తే వాళ్ళకి వస్తుందో అర్థం చేసుకోండి. సో మనందరికీ డ్రీమ్ ఉంది, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా మనకు కూడా కార్ కావాలని. ఎస్, స్టార్ డైరెక్టర్ 3 మంత్స్ మెయింటైన్ చేస్తే కార్ ఇస్తుంది. మరి ఈ నెల కొత్తగా స్టార్ డైరెక్టర్ అయిన మరి మహాలక్ష్మి మేడంకి మై హార్ట్ఫుల్ విషెస్. మీరు మిగతా 2 మంత్స్ మెయింటైన్ చేసి కార్ ఫండ్ ద్వారా కారు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మనకు ఆల్రెడీ గత 2 మంత్స్ 3 మంత్స్ కూడా స్టార్ డైరెక్టర్ మెయింటైన్ చేసి ఈ నెల క్రౌన్ డైరెక్టర్ అయ్యారు మనకి నరేష్ శ్రీలక్ష్మి గారు. ఆల్రెడీ వాళ్ళకి కార్ ఫండ్ స్టార్ట్ అయిపోయింది. అతి త్వరలో మీరు కార్ తీసుకొని మీ టీంకి రోల్ మోడల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. అలాగే ఈ నెల మొన్నదాకా స్టార్గా ఉన్నారు, ఈ నెల క్రౌన్ అయ్యారు. సో మిగతా 2 మంత్స్ కూడా క్రౌన్ మెయింటైన్ చేయడం ద్వారా జ్యోతి జగదీష్ గారు చక్కగా ట్రావెలింగ్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ 3 పొందాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. సో ఇలాగా ఎవరైతే మన టీంలో కష్టపడతారో, మరి చూడండి మొన్నదాకా స్టార్ డైరెక్టర్గా ఉండి ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ అయ్యారు అంజలి శివాంజీ గారు. మరి ఈ ఫండ్ కంటిన్యూ అవుతుంది, మీరు క్రౌన్ డైరెక్టర్ అయితే హౌస్ ఫండ్ కూడా వస్తుంది. ఇట్లా ఫ్రెండ్స్, మన కంపెనీ కార్ ఫండ్ ద్వారా కార్ ఇస్తుంది కాబట్టి మనం రెడీగా ఉండాలి బీరులో. ఎస్, డైరెక్టర్గా మీరేం చేయాలి, ముగ్గురిని డైరెక్టర్లు చేయాలి. మీ టీంలో ముగ్గురిని డైరెక్టర్ చేయడం ద్వారా కార్ ఫండ్కి ఎలిజిబుల్ అవుతారు, మీరు కూడా కార్ తీసుకుంటారు. మన ఈ సంవత్సరం గోల్ ఏంటి అంటే 50 కార్లు మన టీంలో ఉండాలని. సో మనకు ఆ సత్తా లేదా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందో మీకు ఆ సత్తా వస్తుంది. మీకు ఎప్పుడైతే పట్టుదల ఉందో, ఎస్ ఫోకస్ ఉందో, కన్సిస్టెన్సీగా నేను ఇది నేర్చుకోవాలి, నేను కూడా సాధించుకోవాలి, నా పిల్లల్ని నేను కార్లో తిప్పాలి, నేను ఏసీ సమ్మర్లో కూడా ఏసీ కార్లో హ్యాపీగా వెళ్ళొచ్చు మన టీంకి సర్వీస్ ఇవ్వడానికి. సో టీంకి సర్వీస్ ఇవ్వడానికి నేను సోలాపూర్ వచ్చాను ఫ్రెండ్స్. అక్కడ ద్రాక్ష తోటలు ఎన్ని ఉన్నాయి తెలుసా? అది 75 ఎకరాలు 80 ఎకరాలు రైతులు పరిచయం అయ్యారు. వాళ్ళకి మన ద్రాక్ష తోటలకి వాళ్ళ ఎక్స్పోర్ట్ క్వాలిటీ రిజల్ట్ ఇవ్వడానికి మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవ్వబోతున్నాం. సో ఎక్కడో సోలాపూర్లో ఉన్న నా టీంకి నేను సర్వీస్ ఇవ్వడానికి వచ్చాను. మీరు లోకల్గా ఉన్న టీంకి ఇవ్వలేరా? సో ఏసీ కార్ వేసుకొని చక్కగా ఫ్యామిలీతో కలిసి ట్రిప్లో ఎంజాయ్ చేస్తున్నాను. చక్కగా మంచి టూర్, టెంపుల్స్, మనకు నచ్చిన ప్లేసులు చూస్తున్నాను. మంచి మంచి తోటల్లో నేను విహరిస్తా నా టీంలో నేను ఆల్రెడీ ఒక రోల్ మోడల్గా ఉండడానికి ఇష్టపడుతున్నాను. మరి మీరు మీ టీంలో మీరు రోల్ మోడల్గా ఉండడానికి ఇష్టపడితే మీరు కూడా కార్ అచీవ్ చేయండి. యాజ్ ఎ బ్రాంచ్ డైరెక్టర్గా ముగ్గురిని మీరు డైరెక్టర్ చేయడమే మీ పని. దానికి బిఎల్సి ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. ఆటోమేటిక్గా మీకు చాలా విషయాలు నేర్చుకుంటారు. మీకు సక్సెస్ అనేది కరతలామకం అంటే నల్లేరు మీద బండి నడకంటారు కదా, అరిచేతిలో చక్కగా ఆమ్లా పెడితే ఎలా మనం ఒక ఉసిరిగా తినొచ్చో అంత ఈజీగా మనం బిజినెస్ చేయొచ్చు. ఎప్పుడంటే మీరు ట్రైనింగ్స్కి మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడు. రేపు 15వ తారీఖు సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ ఉంది విజయవాడ గుంటూరులో. మరి దానికి మోర్ టీమ్ని అటెండ్ చేయించుకోండి. మీరు అటెండ్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిన ఫ్రెండ్స్, చుట్టాలు, అలాగే మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, యాజ్ ఏ బ్రాంచ్ డైరెక్టర్గా మీ దగ్గర 30-40 మంది ఉన్నారు, వాళ్ళని ప్రతి ఒక్కరిని 50 రూపాయలు టికెటే కదా చక్కగా తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. నెలకి 46 లక్షలు సంపాదించే వ్యక్తి మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తున్నారు మైసూర్ నుంచి. మనం కనీసం మన ఊరు నుంచి గుంటూరు వెళ్ళలేమా? చెప్పండి ఫ్రెండ్స్. వెళ్ళి నేర్చుకుంటే మనం కూడా కార్ అచీవ్ చేస్తాం. వెళ్ళి నేర్చుకుంటే మనం కూడా ఒక రోల్ మోడల్ అవుతాం ఫ్రెండ్స్. ఎస్, సో ఈ నెల ఆఫర్ చూడండి. మరి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి కంపెనీ ఏమిస్తుంది, న్యూ జాయినింగ్ ఆఫర్ కింద మరి 2,250 పైబడి ఏదైతే పర్చేజ్ సింగిల్ వాయిస్లో పర్చేజ్ చేస్తారో సింగిల్ ఇన్వాయిస్లో వాళ్ళకి ఆమ్లా క్యాప్సిల్. సో చక్కటి సి విటమిన్. మరి రెగ్యులర్గా ఇమ్యూనిటీ కావాలంటే రెగ్యులర్ సి విటమిన్ మనం తీసుకోవాలి. అది కానీ మంచి హెయిర్ ఆయిల్. ఇవాళ చాలామందికి తలనొప్పి, హెయిర్ లాస్, చాలా టెన్షన్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మన టీ ట్రీ ఆయిల్ నుంచి తయారవుతుంది హార్నికా అండ్ టీ ట్రీ ఆయిల్. ఎక్సలెంట్. చాలామంది చూడండి, మన ఎన్నో ఎగ్జాంపుల్ చూసాము. బట్టతల ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళ జుట్టు మలిపించుకుంటున్నారంటే నిజంగా ఒక రెగ్యులర్గా దీన్ని సిస్టమేటిక్గా కనుక చేస్తే, ఇంటేక్ ఏం తీసుకోవాలి, ఎక్స్టర్నల్గా ఏం రాసుకోవాలి తెలిస్తే మన దాంట్లో కూడా హెయిర్ కేర్లో అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో దాంట్లో ఒక ప్రోడక్ట్ ఏంటి అంటే హెయిర్ ఆయిల్. ₹1 మనం తీసుకోవచ్చు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అర్థమయ్యేట్టు చూపించండి. చక్కగా వాళ్ళకి 2,250 రూపాయలు తక్కువ లేకుండా వాళ్ళు కనుక
ఆర్డర్ చేసుకుంటే చక్కగా ఈ ప్రోడక్ట్ ₹1 వస్తుంది వాళ్ళకి. రైట్. సో రీపర్చేస్ ఆఫర్ అంటే ఆల్రెడీ జాయిన్ అయ్యారు, లేకపోతే ఫస్ట్ బిల్ అయింది, సెకండ్ బిల్లో కనుక 850 పైన బిల్ చేస్తే నీమ్ పేస్ట్, పళ్ళ తీపులు సమస్య రాకుండా వేప లవంగా కాల్షియంతో తయారయ్యే పేస్ట్ మనకి కేవలం ₹1 వస్తుంది. అలాగే చక్కగా స్కిన్ స్మూత్నింగ్గా ఉండడానికి మనకి అద్భుతమైన సోప్ వచ్చేసి కాంప్లెక్షన్ బార్. సో హనీ అండ్ గ్లిజరిన్ సోప్, అది ₹1 వస్తుంది. అలాగే 1750 పైన ఆర్డర్ చేసుకుంటే చూడండి క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. చక్కగా ఫేస్కి ఎప్పుడు కూడా సబ్బు వాడకూడదు, ఎందుకంటే సబ్బు 76% టీఎఫ్ఎం ఉంటుంది. ఫేస్ వాష్ మనకి అద్భుతంగా టీఎఫ్ఎం కాదు, అక్కడ ఏంటంటే బ్లీచింగ్ ఏజెంట్స్ ఏమి ఉండవు. సో ఫేస్కి బ్లీచింగ్ ఏజెంట్స్ వాడితే ఫేస్ అనేది ఆటోమేటిక్గా మనకి రఫ్ అవుతుంది, ఎలాంటి బ్లీచింగ్ ఏజెంట్స్ లేకుండా. సో అద్భుతమైన క్వాలిటీగా మనం ఫేస్ని మన స్మూత్గా మన శరీరం మొత్తం మీద స్మూత్గా ఉండే చర్మం ఎక్కడ ఉంటుందంటే ఫేస్లో నిగారింపు రావడానికి కారణం అదే. సో దాని కనుక మనం క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ వాడుకున్నట్లయితే చక్కగా బెనిఫిట్ అవుతుంది. 1750 పైన ఆర్డర్ చేసుకునే వాళ్ళకి సింగిల్ ఇన్వాయిస్లు కనుక చేస్తే వాళ్ళకి వస్తుంది ఫేస్ వాష్ ₹1. ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ ₹1. అలాగే 4250 పైన కనుక పర్చేజ్ చేస్తే మనకి ₹1 స్ప్రిలినా. 164 రకాల పోషకాలు కలిగిన అద్భుతమైన ప్రోడక్ట్ అది. సో బయో కాంపోనెంట్స్ చాలా ఉంటాయి. సో ప్రోటీన్స్ కలిగిన మొక్కది. మొక్కలో ప్రోటీన్స్ ఉండవు, విటమిన్స్ ఉంటాయి, బట్ ప్రోటీన్స్ కలిగిన మొక్కది. సో 2 కోడిగుడ్ల కన్నా ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి 1 గ్రామ్ స్పిరులినాలో. దాన్ని కనుక మనం తీసుకోవచ్చు ₹1. 4250 పైన ఆర్డర్ చేసుకుంటే. ఇక 4250 పైన ఆర్డర్ చేసే వాళ్ళకి మనకి అగ్రి 82 ది బెస్ట్ స్టిక్కర్. సో గమ్ అంటాం కదా, సో ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే మనం స్ప్రే చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత వర్షం వచ్చినా ఏమవద్దు, మన మందు మొత్తం మనకి మన మొక్కకి అట్టి పెట్టుకుంటుంది. సో ఈ ప్రోడక్ట్ వాడుకుంటే వాటర్ కనుక బాగా స్ప్రెడ్ అవుతుంది, గ్రోత్ బాగుంటుంది మొక్కలకి. అంటే మనం వాడే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేస్తుంది, యాక్టివేటర్గా పనిచేస్తుంది, వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకున్నట్టు చేస్తుంది చెట్లోకి. ఇన్ని కలిగిన కాస్ట్ ఎంత అంటే 100 ml ఇంటూ 3 మూడు కలిపి మనకి ₹1 ఇస్తారు. 300 ml అగ్రేటెడ్ ₹1 ఇస్తారు 4250 పైన పర్చేజ్ చేస్తే. అలాగే 6500 పైన పర్చేజ్ చేసే వాళ్ళకి హ్యూమిక్ అంటే మొక్కకి సహజ సిద్ధమైన పోషణలు అందించే అద్భుతం అది. మనకి హ్యూమిక్ యాసిడ్ 500 ml, ½ లీటర్ హ్యూమిక్ యాసిడ్ మనకి హ్యూమిక్, పెల్విక్ అలాగే హ్యూమస్ కలిపితే మన దగ్గర హ్యూమిక్ యాసిడ్గా లభిస్తుంది. అద్భుతంగా మనకి ₹1 6550 పైన 6500 పైన పర్చేజ్ చేసే వాళ్ళకి ₹1 ఇస్తారు. అలాగే అగ్రిట్ 60 లీటర్ కూడా మనకి ₹1 లభిస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఆఫర్స్, ఇంకా మంచి ఆఫర్స్ ఉన్నాయి. బ్యూటీ కేర్లో కనుక మిస్టర్ మెలాన్ మనకు 2 ప్రొడక్ట్స్ ఏదైనా తీసుకున్నాం 3500, రెండేనే కాదు 3500 పైన కనుక పర్చేజ్ చేస్తే థంబ్నైల్స్ 2 ఇస్తున్నారు ఫ్రీగా, అదొక ఆఫర్ ఉంది, అది రీపర్చేజ్ ఉంది. అలాగే 12000 పైన పర్చేజ్ చేసే వాళ్ళకి మనకి అద్భుతంగా వెయిట్ లాస్ ప్రోడక్ట్ మిషన్ స్లిమ్ దాంట్లో భాగంగా అద్భుతంగా మనకి వెయిట్ లాస్ ప్రోడక్ట్ ఇస్తున్నారు ₹1. ఏంటది అంటే చూడండి. సో 12000 పైన సింగిల్ ఆర్డర్లో చేసుకున్నట్లయితే వెస్లిమ్ షేక్ రోజ్ కీర్ ఫ్లేవర్లో మనకి ఆ ప్రోడక్ట్ని ₹1 ఇస్తారు. అది 2 నుంచి 20 తారీఖు వరకే ఉంది, యూటిలైజ్ చేసుకోండి. అలాగే ఇంకొక ఆఫర్ ఉంది ఫ్రెండ్స్, 30,000 పైన ఆర్డర్ చేసుకునే వాళ్ళకి ఇంకో బెస్ట్ ఆఫర్ ఉంది. 92% డిస్కౌంట్ అయ్యే ప్రోడక్ట్ ఇది. సో మనకి 2 నుంచి 27 వరకు ఉంది ఈ ఆఫరు. ఈ ఆఫర్లో వెస్లిమ్ రేంజ్ ప్రొడక్ట్స్ కనుక తీసుకున్నట్లయితే 5 వెస్లిమ్ షేకులు మనకి 4 వెస్లిమ్ షేకులు ₹1 ఇస్తారు ఫ్రెండ్స్. 4 వెస్లిమ్ షేకులు కలిపి ₹1 ఇస్తారు. గ్రేట్ కదా. సో మన 30,000కి సంబంధించి మనం ₹28,000 డిస్కౌంట్ అవుతుంది. మొత్తం టోటల్గా చెప్పాలంటే 92% డిస్కౌంట్తో ఈ ప్రొడక్ట్స్ పొందొచ్చు మనం. అది ఎలాగో ఏంటో రేపు 7వ తారీఖు మిషన్ స్లిమ్ ప్రోగ్రామ్ ద్వారా క్రౌన్ అండ్ డైరెక్టర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రతి క్రౌన్ డైరెక్టర్ అంటే ఎవరు మిస్ అవ్వకుండా రేపు 7వ తారీఖు ఉదయం 10 హనుమాన్పేట స్టాక్ పాయింట్కి రండి. అక్కడ మంచి ట్రైనింగ్ ఉంటుంది ఆ 5 SR ద్వారా. ఆ ట్రైనింగ్ ఎవరు మిస్ అవ్వద్దు. క్రౌన్ అండ్ అబోవ్ ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ మనం ఎంత తక్కువ రేటుకి కొనుక్కోవచ్చు, అలాగే ఎంత ఎక్కువ మందికి ప్రమోట్ చేయొచ్చు. స్లిమ్గా మనం ఉండడం ఎలా, మన టీంలో జనాల్ని అలాగే మనకు తెలిసిన వ్యక్తుల్ని స్లిమ్గా ఎలా ఉంచాలో ఇది మిషన్ స్లిమ్ ప్రోగ్రామ్. రైట్.
సో ఈ ఆఫర్స్ని ఉపయోగించుకోండి, పెద్ద టీంని బిల్డ్ చేయండి. క్వాలిటీ రైటర్ మీరు అవ్వడమే కాదు, మీ టీంలో మోర్ క్వాలిటీ రైటర్స్ని క్రియేట్ చేయండి. 1 lakh ప్లస్ ఎర్నర్స్గా మారండి. ఒక సెకండ్ ఇన్కమ్ నెలకు 1,00,000 వస్తుంటే లైఫ్ మారడం మొదలవుద్దా లేదా అంటే ఖచ్చితంగా మొదలవుద్ది ఫ్రెండ్స్. ఈ లైఫ్ ప్రతి ఒక్కళ్ళు మార్చుకోవచ్చు. మీరందరూ నాకన్నా గొప్ప సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుతూ ఈ ఆఫర్స్ని ఉపయోగించుకోండి, ట్రైనింగ్స్ని ఉపయోగించుకోండి, గొప్ప సక్సెస్ సాధించండి. విష్ యూ వెల్త్. గోపాలకృష్ణ. సార్ గోపాలకృష్ణ గారికి కో హోస్ట్ ఇవ్వండి సార్. ఇందాక ఇచ్చానమ్మా, మళ్ళీ ఇస్తాను అయితే. పోయింది. ఓకే. గోపాలకృష్ణ హ్యాండ్ రైజ్ చేయమా ఒకసారి. సిగ్నల్ ఉందా మీ దగ్గర? అన్మ్యూట్ చేసుకోమా. ఓకే సార్. రైట్, వీడియో ఆన్ చేసుకో. మనకు కరెక్ట్గా 9 నిమిషాలు ఉంది. 9 ఓకే నిమిషాల్లో ఎవరికి వీలైతే వాళ్ళకి అన్మ్యూట్ చేయండి. ఫాస్ట్గా ఓకే హ్యాండ్ రైజ్ చేయమని. ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సార్ మనకి వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చారు. కావున ఈ యొక్క సెక్షన్ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తానండి. శ్రీలక్ష్మి నరేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ అండి. వెరీ వాయిస్ గుడ్ మార్నింగ్ మేడం. క్లియర్ అండి? వాయిస్ క్లియర్ క్లియర్ అండి? మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై సెల్ఫ్ శ్రీలక్ష్మి నరేష్ అండి. యాజ్ అ క్రౌన్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు ఒక క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్ ని ఎలా బిల్డ్ చేయాలనేది చాలా వండర్ఫుల్ గా నాలెడ్జ్ చేశారు సార్. ఎలా అంటే మరి మనం సిస్టమ్ కి కనెక్ట్ అవుతూ ప్రతిదీ లెర్నింగ్ యాటిట్యూడ్ తో ఉంటూ మనకి హోమ్ మీటింగ్స్, వీక్లీ మీటింగ్స్ లో సిఎంసి ఆఫర్ల గురించి, కాంటాక్ట్ లిస్ట్ గురించి చాలా చక్కగా వండర్ఫుల్ గా నాలెడ్జ్ ఇచ్చారు సార్. అలాగే ప్రతి మీటింగ్ లోనూ కాంటాక్ట్ లిస్ట్ మినిమం 100 నేమ్స్ ఉండాలని చెప్పారు బ్రాంచ్ అండ్ అబౌవ్ నుంచి. అది ఖచ్చితంగా మా టీం నుంచి ఇంప్లిమెంట్ జరిగేలాగా చూసుకుంటాను. అలాగే ఆస్క్ యాటిట్యూడ్ అని చెప్పారు. యాటిట్యూడ్ లోని మనకి ఆ యాటిట్యూడ్ అను స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనే నాలెడ్జిని ప్రతి విషయం నా టీం కి నాకు ఉండేలాగా చూసుకుంటాను సార్. మంచి సబ్జెక్ట్ ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ ది సార్. ఆల్ ది బెస్ట్ మా. అంటే ఈ రోజు సెక్షన్ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకోవట్లేరా ఎవరన్నా? ఎవరు వినలేదా? ఓకే, నో ప్రాబ్లం బాస్. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు ప్రోగ్రామ్కి ఎవరైతే అటెండ్ అయ్యారో వారందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. తిరిగి రేపు మార్నింగ్ జూమ్లో కలుద్దాం ఎగ్జాక్ట్ 6 o'clockకి. 6 దాటనివద్దు, ఎగ్జాక్ట్ 6 స్టార్ట్ అయిపోద్ది ప్రోగ్రామ్. సో రెగ్యులర్గా కనెక్ట్ అవుదాం, మంచి సబ్జెక్ట్ నేర్చుకుందాం. విష్ యూ ఆల్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ సక్సెస్ఫుల్ డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విషయం గోపాలకృష్ణ, చక్కగా మంచి హోస్టింగ్ అందించావు. అలాగే చక్కగా మంచి టీమ్స్ బిల్డ్ చేసుకోండి. గొప్పగా మనం సక్సెస్ సాధించడానికి రెగ్యులర్ ట్రైనింగ్స్ చాలా ఇంపార్టెంట్. విఎల్సి వెస్టేజీ లీడర్షిప్ కాన్క్లేవ్ రేపు 19, 20 తారీఖులో విజయవాడ జరుగుతుంది, ఆలివ్ ట్రీ హోటల్లో. ఎవరైతే ఇప్పటివరకు అటెండ్ కాలేదో ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వండి. ఎవరైతే మీ టీంలో ఇంతవరకు అటెండ్ కాలేదో వాళ్ళకి అటెండ్ చేయించుకోండి. టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్ ఈరోజు. డెఫినెట్గా మరి ఇవాళ సాయంత్రానికి అయిపోవచ్చు, రేపు ఉదయానికి అయిపోవచ్చు. లేట్ ఈజ్ లేట్. ఎవరైతే ముందుకు వెళ్తారో ఫస్ట్ కమ్ ఫస్ట్ అంతే. వాళ్ళకి ఎవరికి రిజర్వేషన్లు ఉండవు. కాబట్టి డెఫినెట్గా త్వరగా మీరు ఆ టికెట్స్ బుక్ చేసుకొని రెడీ అవ్వండి. మరి మంచి ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. యాజ్ ఏ క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్గా మరింత మంచి క్వాలిటీకి మీరు తయారు చేసుకుంటారు. పెద్ద టీమ్స్ని బిల్డ్ చేయడానికి పెద్ద